ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. టాప్ టు బాటమ్ బ్యాటింగ్ ఎట్లుంది, బౌలింగ్ ఎట్లా ఉంది, మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది అండ్ ఫినిషర్స్ ఎలా ఉన్నారు. లాస్ట్ 1-2 సీజన్స్ నుంచి అయితే వరస్ట్ గా పర్ఫామ్ చేసింది, టేబుల్లో డౌన్ గా ఉండిపోయింది. లిటరలీ కంబ్యాక్ ఇచ్చి కప్పులు కొట్టే ముంబై ఇండియన్స్ లాస్ట్ లో పడిపోయింది. బట్ ఈసారి మార్క్ మై వర్డ్స్ రప్ప వేసుకుంటా పోద్ది, ఎందుకంటే టీమ్ స్ట్రెంత్ అట్లుంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోవర్ డౌన్ ఆర్డర్ అండ్ బౌలర్స్ టాప్ నాచ్ ఉన్నారు. లిటరలీ ముంబై ఇండియన్స్ అనడం కంటే కెప్టెన్ ఇండియన్స్ అనడం బెస్ట్ ఏమో. టీంలో సగం కంటే ఎక్కువ కెప్టెన్సే ఉన్నారు. సో వీడియోలో క్లియర్గా మాట్లాడదాం ఏ ప్లేయర్ ఏంటనేది. సో వీడియోలోకి వెళ్తే క్లియర్గా మీకు అర్థమైపోతుంది. అంతకంటే ముందు వీడియోని చూసేవాళ్ళు వీడియో ఎక్కడ నచ్చినా సరే ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ప్రతి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియో వెళ్తుంది. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. టాప్ ఆర్డర్ చూసుకుంటే రోహిత్ శర్మ, నెంబర్ 2లో రయాన్ రికల్టన్, తర్వాత తిలక్ వర్మ. ఈ ముగ్గురు టాప్ ఆర్డర్ లో ఉండబోతున్నారు. రోహిత్ శర్మ గురించి మనకు తెలిసిందే, కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ఫ్రంట్ అన్నట్టు 5 కప్స్ ఆల్రెడీ తెచ్చి పెట్టేసిండు ముంబై ఇండియన్స్ కి. సో రీసెంట్ గా కెప్టెన్సీ లేడు, బట్ T20 ఫార్మాట్ లో తన అగ్రెసివ్ వే ఆఫ్ స్టైలింగ్ ఎట్లా మారిందో మనం చూసినాం T20 వరల్డ్ కప్ అప్పుడు. సో అలాంటి స్టైల్ కనుక ముంబై ఇండియన్స్ కి ఇస్తే లిటరల్ ఎక్కడనే ఉంటుంది ముంబై ఇండియన్స్. ఇక ఆ తర్వాత రయాన్ రికల్టన్, సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సౌత్ ఆఫ్రికా T20 జరిగింది, అందులో క్రేజీ స్టార్ట్స్, 40+ యావరేజ్ ఉంది ప్రతి మ్యాచ్, 40లు 50లు 60లు. లిటరలీ బెస్ట్ ఇన్ ఫామ్ అని అంటున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ గురించి ఏం చెప్తాం. సూర్యకుమార్ యాదవ్ అన్నా నేను 3rd ప్లేస్లో ఆడతాను వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. 73 యావరేజ్ ఏమో మెయింటైన్ చేస్తుండ్రు 2024లో. ఇక అంతకు మించిన ప్లేయర్ ఎవరు కావాలి? మ్యాచ్ని ఫినిష్ చేయగలడు, మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళగలడు, బిగ్ హిట్ స్కోర్ చేయగలడు, స్టెబిలిటీని ఇవ్వగలడు. ఇక అతన్ని మించిన ప్లేయర్ అయితే ఆ ప్లేస్లో లేడు. ఇంకా 4th ప్లేయర్ చూసుకుంటే స్కై, ద క్యాప్టెన్ ఆఫ్ T20 టీమ్ ఇండియా. ఓకే, సో స్కై గురించి ఏం చెప్తాం? 360 ప్లేయర్. T20లో తన క్లాస్ ఏంటి, తన టాలెంట్ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తూ ఉంటాడు. సో నో డౌట్ ఇన్ దట్. నెంబర్ 5లో చూసుకుంటే నమందిర్ ఉండే ఛాన్స్ ఉంది. సో ముంబై ఇండియన్స్కి తన ఒక ఆల్రౌండర్ నమందిర్ ఉండొచ్చు. నెంబర్ 6 చూసుకుంటే హార్దిక్ పాండ్యా, ద కెప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్ టీమ్. సో ద క్లచ్ పాండ్యా రీసెంట్ టైమ్స్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అండ్ పాజిటివిటీ కూడా మళ్ళీ పెరిగింది. సో ఈసారి టీం అంతా కంబైన్డ్గా ఉంటే రిజల్ట్ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ 7th చూసుకుంటే మిచ్ శాంట్నర్, తిను కూడా న్యూజిలాండ్ కెప్టెనే. అండ్ రీసెంట్గా ICC వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ని క్రేజీగా లీడ్ చేసిండు. మ్యాచ్ ఆల్మోస్ట్ ఇండియా సైడ్ ఉన్నా కూడా బెస్ట్గా లీడ్ చేసిండు అంటే అర్థం చేసుకోండి న్యూజిలాండ్ ఎంత బెస్ట్ క్యాప్టెన్సీ చేసిండు అనేది. అలాంటి ప్లేయర్ ముంబై ఇండియన్స్లో ఉన్నాడు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్రౌండర్స్, ఫీల్డింగ్ బెస్ట్గా ఉంటుంది, బ్యాటింగ్ చేయగలడు, స్పిన్ చేయగలడు. ఆ తర్వాత చూసుకుంటే కరణ్ శర్మ, ద ఇండియన్ స్పిన్నర్ ప్లేస్లో నేను కరణ్ శర్మని తీసుకుంటా. తర్వాత ద పేస్ ట్రయో, ఇది మోస్ట్ లైక్ బాగా హైప్ ఉన్న ట్రయో ముంబై ఇండియన్స్కి IPL 2025 మొత్తం అన్ని టీమ్స్ కలిపి కూడా. దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఈ ముగ్గురు పవర్ ప్లేలో ఎంత భీకరంగా చేస్తారో మనకు తెలుసు. అండ్ జస్ట్ పవర్ ప్లేలో దీపక్ చాహర్ ఆడించే ఆట అంత ఈజీగా ఉండదు. ట్రెంట్ బోల్ట్ కూడా వేరే లెవెల్ వేస్తూ ఉంటాడు. ఇక బుమ్రా అయితే పవర్ ప్లేలో ఇచ్చిన వేస్తాడు, మిడిల్లో ఇచ్చిన వేస్తాడు, డెత్లో అయితే మామూలుగా వేయడు. సో నువ్వు ఎప్పుడు ఇచ్చినా బ్రేక్ త్రూ ఇస్తాడు. ఈ పేస్ ట్రయన్ అప్పుడు అంత ఈజీ అయితే కాదు. నాకు తెలిసి కొన్ని సార్లు సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడే 3-4 వికెట్స్ పడే ఛాన్స్ కూడా చాలా హైగా ఉంది ఆపోనెంట్స్కి. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ సింగిల్ హ్యాండెడ్గా స్ట్రైక్ చేస్తూ ఉంటాడు. తనకు తోడు దీపక్ చాహర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా, లెథల్ పేస్ అటాక్ లిటరల్లీ చెప్తున్నా. సో ఓవరాల్గా 11 ప్లేయర్స్ మళ్ళీ చెప్తున్నా. రోహిత్ శర్మ, రయాన్ రికిల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమందిర్, హార్దిక్ పాండ్యా, మిచ్ శాంట్నర్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇది నా ప్రాబబుల్ స్ట్రాంగెస్ట్ 11 ఫర్ ముంబై ఇండియన్స్. సో కొన్ని చేంజెస్ ఉండొచ్చు వేరే సినారియోస్ తీసుకుంటే, బట్ ఐడియల్గా అయితే ఈ 11 అని నేను అనుకుంటున్నాను. సో ఈ 11లో ఇంకా వేరే ప్లేయర్స్ ఆడితే బెస్ట్ అనుకుంటే ఆ చేంజ్ చేసుకున్న ప్లేయింగ్ 11 అనేది కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క MI ఫ్యాన్కి ఈ వీడియో షేర్ చేయండి. సో లెథల్ పేస్ అటాక్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఉంది. అండ్ కెప్టెన్ ఇండియన్స్ అని ఎందుకన్నా అనేది స్టార్టింగ్లో చెప్పినా కదా, సో ఇప్పుడు చెప్తా. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్, ఓకే. అండ్ తిలక్ వర్మ ఏషియా ఛాంపియన్షిప్లో కెప్టెన్సీ చేసిండు. సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్ ఇండియాకి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్, మిచ్ శాంట్నర్ కూడా కెప్టెన్, జస్ప్రీత్ బుమ్రా టెస్ట్లో కెప్టెన్సీ చేశాడు. సో ఇట్లా 5-6 కెప్టెన్స్ ఉన్నారు, అందుకే కెప్టెన్ ఇండియన్స్ అన్న. సో వీడియో నచ్చితేనే ఛానల్కి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఏ టీమ్ ప్లేయింగ్ 11 కావాలనేది కామెంట్ చేస్తే ఆ టీమ్ ప్లేయింగ్ 11 చేస్తా. అండ్ ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా జస్ట్
కామెంట్ చేసి సజెస్ట్ చేయండి, ఆ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.